హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం న్యూ టాపిక్ చూడబోతున్నాం సార్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకేనా, చూడండి ఒక్కసారి. సార్ ఏ కండిషన్స్లో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటాయి? సార్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు ప్రవాహాలు. పడవలు ప్రవాహాల్లో ఫస్ట్గా సార్ ఏ కండిషన్స్లో క్వశ్చన్స్ ఉంటాయని ఒకసారి చూడండి. మనకు ఒక కెనాల్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఒక పడవ ఉంటుంది. ఎస్ సార్, ఈ పడవ అనేది ఈ వాటర్ ఫ్లోని అవుట్ సైడే వెళ్ళాలి. ఇప్పుడు ఈ కండిషన్స్లో అప్ స్ట్రీమ్కి వెళ్ళచ్చు, స్ట్రైట్కి వెళ్ళచ్చు, డౌన్ స్ట్రీమ్ వెళ్ళచ్చు. ఇది అప్ స్ట్రీమ్ తీసుకోండి, ఇది స్టిల్ వాటర్ తీసుకోండి, ఇది డౌన్ స్ట్రీమ్ తీసుకోండి. ఓకేనా సార్? అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, స్టిల్ వాటర్ ఏ కండిషన్స్లో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి చెప్దాం సార్. పడవ గురించి మాట్లాడినప్పుడు ఎక్స్ కండిషన్. ఓకేనా, ఎక్స్ కండిషన్. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ వచ్చేసి ఎక్స్ తీసుకుంటాం, ఫ్లో వచ్చేసి వై తీసుకుంటాం. ఓకేనా సార్? ఫ్లో వచ్చేసి వై తీసుకుంటాం. చూడండి ఒక్కసారి. ఎస్ సార్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు ప్రవాహాల్లో స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్ కండిషన్లో తీసుకుంటాం. ఓకేనా సార్? స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అంటే ప్రవాహ వేగము అనేది వై కండిషన్స్లో తీసుకుంటాం. ఎస్ సార్, ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి అనే దాని గురించి చూస్తే ఎక్స్ వై వచ్చింది. ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఎస్, అప్ స్ట్రీమ్ సార్. అప్ స్ట్రీమ్ గురించి తీసుకుంటే అప్ స్ట్రీమ్ అంటే ఎక్స్ మైనస్ వై కండిషన్స్లో వెళ్తుంది. ఓకేనా? డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ప్లస్ వై కండిషన్స్లో ఉంటుంది. ఎందుకంటే ప్రవాహ వేగం అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ రెండు కండిషన్స్ని యాడ్ చేస్తే 2u ప్లస్ డి. ఓకేనా? అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 2x మిగులుతుంది. అయితే ఎక్స్ కండిషన్స్లో ఏమొస్తుంది సార్? ఎక్స్ కండిషన్స్లో అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 తీసుకోవచ్చు. వై కండిషన్స్లో అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ బై, ఈ కండిషన్స్లో మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఎవాల్యుయేట్ అవుతాయి. ఓకేనా సార్? అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కండిషన్స్ ఎలా ఉంటుందని చూసాం. చూడండి సార్ ఒక్కసారి. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ వచ్చేసి ఎక్స్ కండిషన్స్లో తీసుకున్నాం. స్పీడ్ ఆఫ్ ది కరెంట్ వచ్చేసి వై తీసుకున్నాం. అప్ స్ట్రీమ్లో ఎలా ఉంటుంది, డౌన్ స్ట్రీమ్లో ఉంటుంది. అప్ స్ట్రీమ్లో ఎక్స్ మైనస్ వై కండిషన్స్లో ఉంటుంది. డౌన్ స్ట్రీమ్లో వచ్చేసి ఎక్స్ ప్లస్ వై కండిషన్స్లో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకేనా సార్? ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై. ఓకేనా? ఇది వచ్చేసి ఎక్స్ కండిషన్స్లో అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 తీసుకుంటాం. వై కండిషన్స్లో అయితే అప్ స్ట్రీమ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ బై 2గా తీసుకుంటాం. ఓకేనా? చూడండి సార్, ఇది నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. వెరీ 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 ఈజీ టాపిక్లో సింపుల్ టాపిక్ ఏదంటే ఇదొక కండిషన్ తీసుకోవచ్చు సార్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఎస్ఐకి, కానిస్టేబుల్కి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? చూడండి సార్. నిశ్చల నీటిలో ప్రవాహ వేగం గంటకు 8 కిలోమీటర్లు, ప్రవాహ వేగం గంటకి 2 కిలోమీటర్లు. అయితే పడవ 2 గంటల్లో ప్రవాహ వ్యతిరేక దిశలో ఎంత దూరం చేరుకుంటుంది? ఇక్కడ ఒక పడవ ఉంది సార్. ఓకేనా? పడవ ఉంది. ఆ పడవ అనేది అప్ స్ట్రీమ్కి వెళ్తూ ఉంది.
ఇలా తీసుకోండి సార్. ఓకేనా, అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, స్టిల్ వాటర్. ఇక్కడ స్టిల్ వాటర్లో ఎంత అంటే 8 కిలోమీటర్ ఫర్ అవర్, 8 కిలోమీటర్ ఫర్ అవర్, 8 kmph వెళ్తూ ఉంది. అయితే చూడండి సార్, ప్రవాహ వేగం ఇది వచ్చేసి ఎక్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ప్రవాహం యొక్క వేగం ఇచ్చారు, ఇక్కడ వై ఇచ్చారు. వై ఎంత అంటే 2 kmph ఇచ్చారు, 2 కిలోమీటర్లు అని ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి, ఈ కండిషన్స్లో ఎక్స్ మైనస్ వై అవుతుందని చెప్పాం, ఈ కండిషన్లో ఎక్స్ ప్లస్ వై అవుతుంది అని చెప్పాం. ఓకేనా సార్, ఎక్స్ ఎంత 8 మైనస్ 2 అంటే ఇక్కడ 6 కిలోమీటర్ ఫర్ అవర్, ఇక్కడ 8 ప్లస్ 2 వచ్చేసి 10 కిలోమీటర్ ఫర్ అవర్. కానీ వాడు ఓన్లీ ప్రవాహ వ్యతిరేక దిశ అప్ కండిషన్ ఇచ్చాడు, అప్ స్ట్రీమ్లో ఇచ్చాడు. అప్ స్ట్రీమ్లో 8 కిలోమీటర్స్ వచ్చింది. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, కండిషన్ చూడండి, పడవ 2 గంటల్లో అన్నాడు. 1 గంటకైతే 6 అవర్స్, 2 గంటలకైతే ఇంటూ 2 చేస్తాం, 12 kmph ఈజ్ ద రైట్ ఆన్సర్స్. ఓకేనా, 12 kmph ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. 12 కిలోమీటర్ అనేది వెళ్తుంది అని చెప్పాలి. ఓకేనా, నెక్స్ట్ కండిషన్ చూడండి, ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో 12 కిలోమీటర్స్ వెళ్తాడంట. ఇక్కడ చూడండి, బోట్ అన్న కానీ పర్సన్ అనే కానీ ఒక చోటు ఉంటారు. ఇతను అప్ స్ట్రీమ్, స్టిల్ వాటర్, డౌన్ స్ట్రీమ్. డైరెక్ట్ ఫిగర్ ద్వారా చాలా ఈజీగా క్వశ్చన్స్ చేయొచ్చు సార్. ఒకసారి చూడండి, వ్యతిరేక దిశలో 12 kmph ఇచ్చాడు, 12 kmph ఇచ్చాడు. దిశలో డౌన్ స్ట్రీమ్లో 18 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చారు, 18 kmph ఇచ్చారు. అయితే నిశ్చల నీటిలో వ్యక్తి యొక్క వేగం ఎంత ఉంటుంది? డిఫరెన్స్ చూడండి, 6 అంటే ఇక్కడ 3 తీసుకోవచ్చా? ఎస్ సార్, తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే 15 kmph వస్తుంది. ఎలా వచ్చింది సార్ అని అడుగుతారా? ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ వై కండిషన్, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై కండిషన్. ఇక్కడ చూడండి, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 3 18. ఓకేనా సార్. ఫార్ములా ప్రకారం చూద్దామా? ఎస్ సార్. ఫార్ములా ప్రకారం చూస్తే ఎక్స్ ప్లస్ వై బై 2 తీసుకుంటాం. ఎక్స్ ప్లస్ వై బై 2 ఎంత సార్? 12 ప్లస్ 18/2, 30/2 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. 15 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్, 15 kmph ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఒక పడవ యొక్క ప్రవాహ దిశలో వ్యతిరేక దిశల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ కూడా సేమ్ కండిషన్, పడవ ఉంది, పడవ కానీ పర్సన్ కానీ తీసుకోండి. ఆ పడవ యొక్క ప్రవాహ దిశ అంటే ఇది సార్. పడవ వ్యతిరేక దిశ అంటే ఇది, స్టిల్ వాటర్ అంటే ఇది. మీకు ఆల్రెడీ కండిషన్స్ తెలుసు. ఓకే సార్. పడవ ప్రవాహ దిశ 14 కిలోమీటర్, 14 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వ్యతిరేక దిశ వచ్చేసి 8 kmph ఇచ్చారు, 8 kmph ఇచ్చారు. ఎస్ సార్, 8 kmph, 14 kmph ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ప్రవాహం యొక్క వేగం అడిగాడు, స్టిల్ వాటర్ అడగలేదు, ఇక్కడ అడిగాడు. ఈ కండిషన్ కాదు అడిగింది. ఓకేనా, ప్రవాహం యొక్క వేగం అడిగాడు. సరే సార్, చూడండి ఇక్కడ ఎంత వస్తుంది సార్? అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 ఎంత సార్? 14 ప్లస్ 8/2 ఎంత అంటే 11 kmph ఇస్ ద ఆన్సర్ అని అనుకుంటాం. ఇక్కడ చూడండి, 11 kmph ఇస్ ద ఆన్సర్. ఇదేంటి సార్? 11 kmph అనేది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, 11 kmph. కానీ వాడు అడిగింది ప్రవాహం యొక్క వేగం 8. ఇక్కడ కండిషన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ వై తీసుకుంటాం. ఎక్స్ మైనస్ వై ఎంత అంటే 11 - 8 ఈజ్ 3 kmph ఇస్ ద ఆన్సర్ సార్. 3 kmph ఎక్కడుంది? 11 ఇచ్చారు, 6 ఇచ్చారు, ఇది తప్పు, ఇది తప్పు. 5.5 ఇచ్చారు, 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 3 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక వ్యక్తి నిశ్చల నీటిలో 5 మీటర్ ఫర్ సెకండ్,
5 మీటర్ పర్ సెకండ్. 5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చినప్పుడు 5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని క్వశ్చన్స్ చూసాం. టైమ్ అండ్ డిస్టెన్స్లో 5/18 కండిషన్ ఒకసారి గమనించండి. 5/18. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే 5 మీటర్ పర్ సెకండ్ అంటే ఒక వ్యక్తి 18 కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాం. ప్రవాహం యొక్క వేగం అనేది 6 కిలోమీటర్స్ ఇచ్చాం, ఇక్కడ 6 కిలోమీటర్స్ ఇచ్చాం. అయితే ప్రవాహ దిశలో 76.8 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి అతను తీసుకున్న సమయం ఎంత అని అడిగాడు. ఓకేనా సార్? చూడండి, ఈ రెండు కండిషన్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు చూడండి ఒక్కసారి, ఇక్కడ స్టిల్ వాటర్ ఉంది, ఇక్కడ బోట్ ఆఫ్ ది స్ట్రీమ్ ఉంది. ఎక్స్ అండ్ వై కండిషన్స్లో తీసుకోవాలి, ఎక్స్ వై. ఓకేనా? ఈ రెండు తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది సార్, 18 + 6 అవుతుంది. 18 + 6 24 అవుతుంది. ఓకేనా? 18 + 6 24 అయితే మొత్తం ప్రయాణం ఎంత అంటే 76.8 కిలోమీటర్స్ ఇచ్చారు. 76 ఏంటి సార్ ఇది డిస్టెన్స్? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా? డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక ఫార్ములా చూసాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 16 + 18 + 6 ఈజ్ ఈక్వల్ టు 24 ఇచ్చారు. ఈ 24 76.8/24 కండిషన్లో తీసుకుంటే 76ని డిస్టెన్స్ బై స్పీడ్ తీసుకుంటే 24 తీసుకుంటే 24 1s 24 2s 3s 72 రిమైనింగ్ ఏం మిగిలింది సార్, 48. 24 2s. ఓకేనా? 3.2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. చూడండి ఒక్కసారి, 3.2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి నిశ్చల నీటిలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలడు. ప్రవాహ వేగం 1/9 అయితే చూడండి సార్, ఒక వ్యక్తి నిశ్చల నీటిలో ఎక్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రవాహ వేగం వై ఇచ్చారు. వై 1/9 ఇచ్చారు. 1/9 అంటే ఏం తీసుకోవచ్చు సార్, 10/9 తీసుకోవచ్చు. 10/9ని మీటర్ పర్ సెకండ్లో ఇచ్చారు. కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకోవాలంటే ఏం తీసుకోవాలి సార్, 5/18 18/5? ఎస్ సార్. చూడండి ఒక్కసారి, 18/5 తీసుకోవాలి. దీన్ని క్యాల్కులేట్ ఏం చేస్తే 5 2s 9 2s. ఎస్ సార్. 4 km/h వచ్చింది, 4 తీసుకున్నాం. ఎస్ సార్, 4 వచ్చింది. అయితే ఎక్స్ మైనస్ వ్యతిరేక దిశ అన్నాడు, ప్రవాహ వ్యతిరేక దిశ అన్నాడు. ప్రవాహ వ్యతిరేక దిశ అంటే ఎక్స్ మైనస్ వై, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 - 4 6 కిలోమీటర్స్ వచ్చింది. ఎస్ సార్. ప్రవాహం అనేది 6 kmph వచ్చింది, స్పీడ్ వచ్చింది. ఓకేనా? ఈ స్పీడ్ని కంట్రోల్ చేసుకుని చూడండి సార్ ఒక్కసారి. డిస్టెన్స్ అనేది 72 కిలోమీటర్స్ అయితే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ బై స్పీడ్ ఇంటూ టైం. ఎస్ సార్. డిస్టెన్స్ బై స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు మనకేం కావాలంటే ఆల్రెడీ డిస్టెన్స్ అనేది 72 కిలోమీటర్స్ ఇచ్చారు, బై మొత్తం ఇక్కడ ఇచ్చిన స్పీడ్ వచ్చేసి 6 కిలోమీటర్స్ అయితే 6 1s 6 2s మొత్తం 12 అనేది తీసుకున్న టైం అవుతుంది. స్పీడ్ ఇచ్చారు, స్పీడ్ అనేది 6 km/h అయితే 6 1s 6 2s 12 hours ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. చూడండి ఒక్కసారి, ఆప్షన్ ఎక్కడుంది, 12 ఈజ్ ద ఆప్షన్ డి కండిషన్స్లో ఉంది సార్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఒక మహిళ 4 గంటల్లో 36 కిలోమీటర్లు నది ప్రవాహ దిశలో. ఓకేనా? నది ప్రవాహ దిశ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ బోట్ ఉంటే ఇది అప్స్ట్రీమ్ కండిషన్, ఇది
డౌన్ స్ట్రీమ్ కండిషన్, ఇది స్టిల్ వాటర్ కండిషన్. ఎస్ సార్, స్టిల్ వాటర్ కండిషన్. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఎక్స్ కండిషన్స్లో ఆల్రెడీ తీసుకున్నాం. ఓకేనా. వై అనేది స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అని ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ ఎక్స్ కండిషన్ ఉంటుంది, ఇక్కడ వై కండిషన్ ఉంటుంది. ఓకేనా సార్. చూడండి, ఇప్పుడు ప్రవాహ వ్యతిరేక దిశ, ప్రవాహ దిశ రెండు కండిషన్స్ చెప్పాం. ఓకేనా. ఆపోజిట్ అప్ స్ట్రీమ్ అయితే ఎలా, డౌన్ స్ట్రీమ్ అయితే ఎలా అని చూసాం. డౌన్ స్ట్రీమ్లో ఫస్ట్ ప్రవాహ దిశ అనేది చూడండి సార్, 36 కిలోమీటర్ డిస్టెన్స్ బై టైం ఇచ్చారు. స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైమ్ 36 కిలోమీటర్స్ బై 4 అన్నాడు. 36/4 ఎందుకు వేసుకున్నాం సార్? డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్ వస్తుంది, స్పీడ్ కావాలి. 4 1 4 9 ఎస్ సార్. ఇప్పుడు వ్యతిరేక దిశ కండిషన్స్ చూడండి. వ్యతిరేక దిశ అంటే 49 ఇచ్చారు బై 7 అవర్స్ అంటే ఏమొస్తుంది సార్? స్పీడ్ వస్తుంది. స్పీడ్ అప్ స్ట్రీమ్లో స్పీడ్ వచ్చేసి 7 7s 49 ఎస్ సార్. ఇక్కడ 7 km/h 7 km/h వచ్చింది. ఇక్కడ 9 km/h వచ్చింది. ఎస్ సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం కండిషన్ చూసాం. అప్ స్ట్రీమ్ అడిగాడా, డౌన్ స్ట్రీమ్ అడిగాడా అంటే యావరేజ్ తీసుకుందాం. యావరేజ్ ఎంత అంటే 7 + 9/2 ఎంత సార్? 16/2 వచ్చింది. ఇక్కడ స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ వచ్చేసి 8 km/h ఆన్సర్ వచ్చింది. ఎస్ సార్. కానీ ఇక్కడ కండిషన్ ఏమడిగాడంటే ఫ్లో అడిగాడు. ఇక్కడ ఉండే ఫ్లో యొక్క స్పీడ్ ఆఫ్ ది కరెంట్ యొక్క వాల్యూ అడిగాడు. ఇక్కడ చూడండి సార్, మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ మైనస్ వై కండిషన్స్లో ఉంది అని. ఎక్స్ మైనస్ కండిషన్, ఎక్స్ అనేది 8 అవుతుంది, వై అనేది 1 అవుతుంది. ఎస్ సార్. ఇక్కడ చూడండి డిఫరెన్స్, 8 - 7 = 1 km/h అనేది స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అవుతుంది. ఓకేనా. 1 km/h ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 2 కాదు, ఇక్కడ 3 కాదు, 1.5 కాదు. ఓకేనా. 1 km/h ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కండిషన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వాటర్ క్రాఫ్ట్ ఉంది. వాటర్ క్రాఫ్ట్ అంటే ఏంటి సార్? అదే పడవ కిందే తీసుకోవాలి, ఇది కొంచెం స్పీడ్గా వెళ్తుంది అంతే. ఓకేనా. వాటర్ క్రాఫ్ట్ 4 అవర్స్లో నది ప్రవాహ దిశలో సార్ ఫిగర్ వేసుకోండి. మొత్తం ఇవి ఫిగర్ రూపంలోనే సింపుల్ ఇమేజెస్లోనే చూపిస్తున్నాం. మిగతా అంత ప్రొసీజర్ అదంతా అవసరం లేదు. డైరెక్ట్ కండిషన్ చూడండి. ఇక్కడ బోట్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ కాదు సార్, ఇది వాటర్ క్రాఫ్ట్. ఓకేనా. వాటర్ క్రాఫ్ట్ వేరు, ఎయిర్ క్రాఫ్ట్ వేరు. వాటర్ క్రాఫ్ట్ చూడండి, ఈ కండిషన్స్లో చూడండి ప్రవాహ దిశలో అన్నాడు. ప్రవాహ దిశ అంటే ఇక్కడ తీసుకున్నాం 32 కిలోమీటర్స్ వెళ్ళింది. అది ఎన్ని గంటలు సార్? 4 అవర్స్లో వెళ్ళింది. 4 అవర్స్ అంటే మనం కనుక్కోవాల్సింది స్పీడ్కి ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బై టైం. ఆల్రెడీ మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్కషన్ చేసుకున్నాం. 4 1s 4 8s 8 km/h అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అప్ స్ట్రీమ్ కండిషన్స్లో తీసుకున్నాం. అప్ స్ట్రీమ్ కండిషన్స్లో 10 km బై టైం తీసుకుంటే అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చేసి 2 వచ్చింది. 2 km/h 2 km/h సార్. ఇప్పుడు స్టిల్ వాటర్ కండిషన్స్లో ఆన్సర్ తీసుకుంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 తీసుకుంటే 10/2 వస్తుంది. ఇక్కడ 5 km/h అనేది 5 km/h అనేది 5 kmph స్టిల్ వాటర్ కండిషన్స్లో స్పీడ్ అనేది 5 km/h వచ్చింది. అయితే అతను అడిగినది ఏంటి అంటే వాటర్ క్రాఫ్ట్ మరియు నదీ వేగాన్ని కనుగొనండి. వాటర్ క్రాఫ్ట్ వేగం వచ్చిందా? ఎస్ సార్, 5 kmph వచ్చింది. కానీ వాడు ఫ్లో కూడా అడిగాడు. ఎక్స్ కండిషన్స్ అండ్ వై కండిషన్స్
రెండు అడిగాడు కాబట్టి ఇది ఎక్స్ వచ్చింది. వై కండిషన్స్ ఏం కావాలి? అప్స్ట్రీమ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే కండిషన్ అనేది చూడండి సార్, 2 - 5 అంటే ఇక్కడ ఎంత యాడ్ చేశాడు? వై అనేది 3 km/h అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ కండిషన్ ఇది, సెకండ్ కండిషన్ ఇది. అంత ఫిగర్ సార్ యావరేజ్. ఇక్కడ ఎంత ఉంటుంది సార్? ఇక్కడ కూడా 3నే ఉంటుంది. ఇక్కడ 5 + 3 8. ఓకేనా సార్? చూడండి ఒక్కసారి. ఆన్సర్ వచ్చేసి 5 km/h అండ్ 3 km/h ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4.5 కాదు, 4 కాదు, 3.5 కాదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే, ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో అన్నాడు. ఇక్కడ బోట్ ఉంది, బోట్ పైన పర్సన్ ఉండొచ్చు, బోట్ని పర్సన్గా తీసుకోవచ్చు. ఇక్కడ బోట్లో పర్సన్ ఉన్నట్టు కూడా తీసుకోవచ్చు. పర్సన్ కానీ పడవ కానీ ఏ కండిషన్ అయినా తీసుకోవచ్చు సార్. ఇక్కడ చూడండి, అప్ స్ట్రీమ్, స్టిల్ వాటర్, డౌన్ స్ట్రీమ్. ఇక్కడ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, స్టిల్ వాటర్. ఇక్కడ ఎక్స్ కండిషన్, ఇక్కడ వై కండిషన్. ఈ ఫిగర్ మస్ట్ అండ్ షుడ్ సార్. అన్నీ అజ్యూమ్స్. ఇక్కడ ఈ కండిషన్ అంతా ఫిగర్ రూపంలో చాలా ఈజీగా గుర్తుంచుకోవడానికి కండిషన్ ఉంటుంది. ఓకేనా? చూడండి ఒక్కసారి. వ్యతిరేక దిశలో అన్నాడు. వ్యతిరేక దిశలో అంటే ఇక్కడ డైరెక్ట్గా 24 వేసుకోవచ్చు. ప్రయాణించి తిరిగి అదే దూరం ప్రవాహ దిశలో అన్నాడు. ప్రవాహ దిశ డౌన్ స్ట్రీమ్ అనేది కూడా 40 kmph వెళ్ళిపోయాడు. అయితే మొత్తం ప్రయాణంలో దాని సగటు వేగం అడిగాడు. బాబా చూడండి సార్, సగటు వేగం అడిగాడు. సగటు వేగం అంటే స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ అడిగాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా? ఆల్రెడీ మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో చూసాం. 2s1s2 by s1 plus s2. s1 plus s2. అయితే చూడండి సార్, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. 2 × 24 × 40 by 24 + 40, 24 + 40 తీసుకోండి, 64 వస్తుంది. 64 చూడండి సార్, 2 × 24 × 40 by 64 తీసుకున్నాం. ఎస్ సార్. 4తో క్యాన్సిలేషన్ చూడండి. మ్యాక్సిమం 2తో క్యాన్సిల్ చేయొద్దండి. 2తో ఫస్ట్ నుంచి చిన్న కాదు, ఒకేసారి బిగ్ వాల్యూతో ఏది క్యాన్సిల్ అవుతుంది చూడండి ఒకసారి. 4 1s 4 10s 4 1s 4 6s తీసుకోవచ్చా సార్? 4 10s 4 16s. నెక్స్ట్ 4 4s 16, 4 6s 24. ఎస్ సార్. ఎస్. 4 2s 4 5s, 2 1s 2 3s, 2 3s 6, 6 5s 30 is the right answer సార్. 30 ఏం సార్ అది? 30 దాని సగటు వేగం స్పీడ్ వచ్చేసి 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. కొంత దూరం ప్రయాణించుటకు ఒక పడవకు ప్రవాహ దిశలో పట్టే సమయం ప్రవాహ వ్యతిరేక దిశలో పట్టే సమయంలో సగం. సార్ కండిషన్ చూడండి. కండిషన్ చూడగానే కొంచెం టెన్షన్ పడొద్దండి. చూడండి సార్, టఫ్ క్వశ్చన్ అనుకోవద్దండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి సార్, ఫస్ట్ ఇక్కడ ఏం మాట్లాడు? ఫస్ట్ టైం గురించి మాట్లాడు. టైం వచ్చేసి 2:1 కండిషన్లో ఉంటే స్పీడ్ ఏమవుతుంది అన్నాడు? 1:2 కండిషన్లో అవుతుంది. ఓకేనా? దీంట్లో సగం అంటే 1. అయితే నిశ్చల నీటిలో ఆ పడవ యొక్క వేగం మరియు ప్రవాహ వేగం యొక్క నిష్పత్తి అన్నాడు. చూడండి సార్, 2:1 అన్నాడు. 2 + 1/2 అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2. నెక్స్ట్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ 2 - 1/2. ఇది రేషియో అవుతుంది సార్. 2 + 1/2, 2 - 1/2 అనేది ఈ కండిషన్స్లో తీసుకుంటే 3/2:1/2. ఎస్ సార్. 2 క్యాన్సల్. 3:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. చూడండి,
2:1 కాదు, 1:2 కాదు, 4:3 కాదు, 3:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. చూడండి ఒకసారి, బై 2 ఉంటే బై 2 కామన్గా ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. 3:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేకపోతే చూడండి ఒకసారి, 3/2 నేను రాసుకోవచ్చు, 1.5 రాసుకోవచ్చు. 1/2 నేను రాసుకోవచ్చు, 0.5. 0.5 1 జా 0.5, 3 జా 1.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. యా, నెక్స్ట్ క్వశ్చన్, ఒక పడవ నిశ్చల నీటిలో గంటకు 19 కిలోమీటర్లు ప్రయాణించగలదు. యా సార్, సేమ్ ఇక్కడ కూడా ప్రయాణించగలదు. నిశ్చల నీటిలో 19 కిలోమీటర్లు అంట. ప్రవాహం యొక్క వేగం ఇచ్చారు 3 కిలోమీటర్స్ ఇచ్చారు. ఎస్ సార్, 3 కిలోమీటర్. అయితే పడవ 88 కిలోమీటర్లు ప్రవాహించడానికి ప్రవాహ దిశలో, ఓకేనా, ప్రవాహ దిశలో అంటే ఇక్కడ 88 ఉంది, ఇక్కడ ప్రవాహ వ్యతిరేక దిశలో 24 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఇవి కిలోమీటర్లు, కిలోమీటర్ ఫర్ అవర్ కాదు, ఓకేనా. ఈ కండిషన్ నుంచి తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ కండిషన్ ఇచ్చారు, ఇక్కడ వై కండిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు చూడండి సార్, ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అనేది, ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది, 22 అవుతుంది. 22 ఇక్కడ ఏ కండిషన్ సార్, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై కండిషన్, ఇది ఎక్స్ మైనస్ వై కండిషన్, ఓకేనా, ఇది ఎక్స్ కండిషన్. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి ఒకసారి, 88 కిలోమీటర్స్, ఎక్స్ ప్లస్ వై అంటే 19 + 3 22 అవుతుంది. 22 1 జా 22 4 జా. ఎస్ సార్, ఇది చూడండి, 19 - 3 అనేది 16 అవుతుంది. 16 3 జా 32 అవుతుంది. 16 1 జా 16, రిమైనింగ్ 8 అంటే 1/2 రిమైన్. ఎస్ సార్, కానీ ఫైనల్గా ఏమడిగాడంటే మొత్తం సమయం అడిగాడు. ఇది T2 తీసుకోండి, ఇది T1 తీసుకోండి. T1 + T2 ఎంత అంటే, T1 + T2 ఎంత అంటే 4 + 1 1/2, 1 1/2, 4 + 1.5, 5 1.5, 5 1 సగం, 5.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 5.5, ఓకేనా. 5 కాదు, 4.5 కాదు, 4 కాదు, ఓకేనా సార్. చూడండి ఒకసారి, 5 1.5, 5.5 ఈజ్ ద టీ. టోటల్ మొత్తం సమయం ఎంత అంటే 5 1.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్, ఓకేనా. ఇంకా కొన్ని క్వశ్చన్స్లో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.